ఫ్రెండ్స్, నేను మీ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ కార్తీక మాసం మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడానికి మార్నింగ్ అయితే ఇంట్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీపం అన్నది ఉసిరి దీపం అన్ని నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. నేను తర్వాత పార్లర్కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ పూజకు మాత్రం నేను టెంపుల్‌కెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఆ టెంపుల్ ఎక్కడుంది? నేను ఎలా వెళ్ళాను? ఎవరెవరు వెళ్ళాము? ఏంటి అనేది నేను మీతోటైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే పూజకు కావాల్సినయి 365 ఒత్తులు ప్లస్ ఊసిరి అన్నీ నేను మాత్రం చద్దుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం చాలా లాంగ్ ఎళ్ళాలి. మదిరలో 2 టెంపుల్స్ ఉన్నాయి. కానీ నేను వెళ్ళే టెంపుల్ మాత్రం చాలా వరకు అందరికీ తక్కువ తెలుసంట. ఎందుకు అనంటే నేను పోస్ట్‌లో చేశాక స్టేటసు, స్టోరీ పెట్టాక ఎక్కడ ఈ టెంపులు అని చాలా వరకు అడిగారు. అందుకు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది. నేనైతే కాలినడకతోటి 2 కిలోమీటర్లు నడిచి ఈవినింగ్ ఎళ్లి 365 ఒత్తులైతే వెలిగించేసుకొని వచ్చాను. మళ్ళీ వచ్చి నేను రిటర్న్ అయితే పార్లర్‌కైతే ఎళ్ళిపోయాను ఫ్రెండ్స్. చూశారా? ఇక్కడ కొత్త హోమ్స్ అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఇప్పటికే నాకైతే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనెళ్ళే లోపైతే టెంపుల్ గూడా క్లోజ్ అయిపోతదని అని నేననుకున్నాను. నేననుకున్నదే జరిగింది. నేనక్కడికి వెళ్తున్నప్పుడే క్లోజ్ అయితే అయిపోతుంది. సరే మీరింత దూరం వచ్చారు కదా! ఆ శివయ్య మిమ్మల్ని పంపించినట్టుంది. రాండమ్మా అని ఈ అంకుల్ అయితే నాకైతే గేట్ మళ్ళీ ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. నేనైతే దీపం పెట్టుకుంటానో లేదో, నాకు దర్శనం అయితదో లేదో అనైతే నేననుకున్నాను. ఎంత టెన్షన్ పడ్డానో. నేనెళ్తున్నప్పుడు ఎంత అడవిలాగుంది అనంటే అక్కడొచ్చేసి చాలా చెట్లున్నాయి. నేను ఆ వీడియో గూడా మీతో షేర్ చేసుకుందామన్న అనుకున్నాను. బట్ అక్కడికెళ్ళేసరికి అందరూ చెప్పారు, మాకు రిటర్న్ ఎదురవుతున్నారన్నట్టు. దీపం పెట్టుకొని రిటర్న్ అయిపోతున్నారు. త్వరగా ఎళ్ళిపోండి. టెంపుల్‌కి క్లోజ్ చేసేస్తున్నారు. తాళమేసేస్తున్నారు అని చెప్పారు. ఆ టెన్షన్‌లో నేనైతే అక్కడ వీడియో తీయలేదు ఫ్రెండ్స్. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు, అక్కడున్నది వేరు. ఎంత అడవిలాగుంది అనంటే, మేము మళ్ళీ దీపం పెట్టుకొని ఇంటికెళ్ళేదాకా ఆ శివయ్యనే తలుచుకున్నాము. అంత భయంగా ఉంది. అక్కడొచ్చేసి మీరు చూడొచ్చు ఎంతమంది ఒత్తులు వెలిగించారన్నది. చాలా తక్కువ. ఒక 10, 15 నంబర్స్ వచ్చుంటారు. ఇక్కడ లోనకుంటది కాబట్టి ఇక్కడికి రారంట. నేనైతే ఇంకో టెంపుల్ గూడా ఉంది. మృత్యుంజయ స్వామి టెంపుల్. నేనదైతే మీతో ఇంతకుముందు షేర్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను ఆ లింక్ గూడా. మీరు ఆ టెంపుల్ గూడా చూడొచ్చు. ఇక్కడైతే చాలా వరకు ఈ టెంపుల్ అయితే ఎవరికీ తెలియదంట. నేను స్టోరీ పెట్టాక నా స్టేటస్ స్టోరీ చూసి అసలు ఈ టెంపుల్ ఎక్కడ అని అడిగారు. నేనైతే వాళ్ళకు చెప్పాను. మా హోమ్ సైడే ఉంటది. బట్ 2 కిలోమీటర్స్ ఉంటది. వెహికల్స్ అయితే అవైలబుల్‌గా లేదు. వాకబుల్‌లోనే వాక్ చేసుకుంటూ ఎళ్ళాలని నేను చెప్పాను. వాళ్ళకు తప్పకుండా మళ్ళీ నాకు టెంపుల్ చూపెట్టండి అని గూడా కొందరు అడిగారు. నేను చెప్తానని చెప్పాను. దేవుని దయ వల్ల నా మీద శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టే నేను దీపం వెలిగించుకోగలిగాను ఫ్రెండ్స్. ఎందుకు అనంటే నేను ఈవినింగ్ టైం పార్లర్ క్లోజ్ చేసి పూజ చేసుకుందామనే టెంపుల్‌కొచ్చాను. బట్ అక్కడికెళ్ళేసరికి క్లోజ్ అయిపోవడం అయిపోయింది. మళ్ళీ శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టే నా మీద నేనైతే గేట్ మళ్ళీ ఓపెన్ చేశానని అక్కడున్న అంకుల్ చెప్పారు. ఇక్కడ చూడండి జంట నాగులకైతే నేనైతే పాలు పోశానన్నట్టు. తర్వాత చూడండి ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నానో. ఇది ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ చూసింది. ఇక్కడికెళ్ళేసరికి అప్పటికి చీకటి గూడా అయిపోయింది. ఇక్కడొచ్చేసి మూన్ గూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా ఉంది అంటే, చీకటి అయిపోయిన టైంలో మనకు కార్తీక పౌర్ణమి అంటే పౌర్ణమిగా మూన్ ఉంటుంది గదా! అది గూడా మీకు చూపిస్తాను. చూడండి నా బ్యాచ్ అయితే ముందెళ్ళిపోతున్నారు. చీకటిగా ఉంది అని లైట్స్ గూడా ఏశారు చూడొచ్చు మీరక్కడ ఆపోజిట్ హోమ్‌లో. అది మా ఇంటికి ఎదురుంగా హోమ్‌లోనే. ఇది చూడండి ఎలా ఉంది మూన్ గూడా వచ్చేసిందిగా లైట్స్ గూడా ఏసేశారు. ఇది ఫ్రెండ్స్ మీకెలా అనిపిచ్చింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.